బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ టు మనం టీవీ. కుక్కల దాడిలో మరణించిన బాలు జవహర్నగర్లోనైతే ఈ ఘటన అయితే జరిగింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం అయితే జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ సంబంధిత అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. కాకుంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆవేదన అంతా ఇంత కాదు. ఈ కుక్కల దాడులు ఇలా మరణించడం చాలా బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా జరిగింది అసలు? ఏ సమయంలో జరిగింది? వాళ్ళు బ్రతకడానికి వచ్చిరండి సిటీకి. 2-3 డేస్ బ్యాకే వచ్చారంట. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో టాబ్లెట్స్ తీసుకుందామని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుందంట. టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళింది, వాళ్ళ అమ్మకి అప్పచెప్పి వెళ్ళిందంట. ఈ లోపలనే గేట్ తీసి ఉండడం వల్ల బాలు బయటికి వెళ్ళిపోయిండు. ఆ లోపలనే అవి కుక్కలు అటాక్ చేసినాయి, తీసుకెళ్ళిపోయినాయి. చూస్తున్నారు జనాలు ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఎవరైనా హాని జరుగుతుందంటే ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటారు, కానీ రక్షించడానికి ఎవరు రాలేదు. అన్ని కుక్కలు ప్రమాదం. అసలు వాడు పీకుతూ ఉంటే అసలు వాడు ఏం చేస్తాడు? ఎవరైనా వెళ్ళి రక్షించాలి అంటే రక్షించడానికి కూడా ఎవరు లేని పరిస్థితి. అవి అసలు చాలా ఇట్లా వైల్డ్గా ఉన్నాయి ఆ కుక్కలు. అంటే ఇన్ని కుక్కలు ఉన్నప్పుడు అక్కడ సంబంధిత అధికారులు ఏమైనా ఫిర్యాదు చేశారమ్మా ఇంత ముందుగానే? ఏమండి, వాళ్ళు కొత్తగా వచ్చినారు కదా, అసలు ఎవరు ఫిర్యాదులు ఎవరు పట్టించుకుంటున్నారని ఈ రోజుల్లో అసలు ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి ప్రాణం పోదు కదా. ఇలా ప్రతి ఏరియాలో ఉన్నాయండి కుక్కలు. అసలు మళ్ళీ ఆ కుక్కలకి ఏదో ఇంజెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ వచ్చి సేమ్ ప్లేస్లో వదిలేస్తున్నారు. అలాంటి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అసలు మనుషుల మీద దాడి చేసేంత స్థాయిలో కుక్కలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకు ప్రాణం పోయిందండి. ప్రాణం ఖరీదు ఎవరు కడతారు? వాళ్ళ గుండె రోదనలు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు? అసలు ఎవరిని అడగాలి మేము? ఇప్పుడు జనాలు సాధారణంగా ఉన్న వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ ఎవరికి చెప్పాలి అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, మీడియా వాళ్ళ సంఘటన జరిగిన తర్వాత వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసే బదులు దీనికి మీరు ఏమి మాట్లాడగలుగుతారు, దీనికి ఎలా రెస్పాండ్ అవుతారని సంబంధిత అధికారులను మీరు వెళ్ళి క్వశ్చన్ చేయాలి. అసలు ఏమున్నాయి చట్టాలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మాకు నార్మల్ ప్రజలకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అధికారులకైతే తెలుస్తుంది అవన్నీ ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ఏం చర్యలు చేపట్టాలి అని. ఇది మీరు క్వశ్చన్ చేయాలి కంపల్సరీ. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఏరియాలోనండి, ప్రతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం ప్రపంచ దేశం అంతటా కూడా అసలు ఈ కుక్కల దాడికి ఇంకొక ప్రాణం బలి కావద్దు అన్నట్టుగా చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నామండి. కాదు మేడం, ఇప్పుడు ఏముందంటే ఈ ఘటన జరిగినప్పుడు ఒక 4 రోజులు అడావుడి చేస్తారు, తర్వాత మర్చిపోయేటట్టు ఉన్న శాశ్వతంగా చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటారు? ఈ కుక్కలను బాగా పట్టుకెళ్ళాలండి. దానికి చర్యలు ఏం చేపడతారో గవర్నమెంట్ అధికారులకు తెలుస్తుందండి. మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు దాని కార్యాచరణ రూపొందించాలి, కుక్కలను తీసుకెళ్ళాలి. ఇంతగానం ఈ రేంజ్లో పెరుగుతున్నాయి అని అంటే వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరనే కదా అర్థము. మనిషి ప్రాణాలు పోతున్నాయి అంటే చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు. బైక్ల మీద వెళ్తుంటే కూడా ఒక 10 కుక్కలు ఎగబడతా ఉంటాయి. రాత్రిపూట బయటికి వెళ్ళాలంటేనే కష్టము. పిల్లలు బయటకు వెళ్తుంటారు, షాప్లకైనా వెళ్తుంటారు, ట్యూషన్కి వెళ్తుంటారు, స్కూల్ నుంచి వచ్చేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎగబడితే ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి వాళ్ళకి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు ఎన్ని రోజుల నుండి అక్కడ జవహర్నగర్లో ఉంటున్నారు? వాళ్ళు రీసెంట్గానే వచ్చారండి. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మిరిదొడ్డి, వాళ్ళ సిద్దిపేట మిరిదొడ్డి గ్రామంలో ఉంటారు. వాళ్ళకి ఏదో బతుకుదెరువు కోసమని ఇక్కడ వచ్చారు. అక్కడ రూమ్ తీసుకోవడానికని వెతుక్కుంటున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారంట. సో ఇంకా ఈ లోపలనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన మనం చూడొచ్చు. బతుకు తెరువు కోసము మనమైతే వీళ్ళైతే పొట్టగుట్టి కోసం అయితే వాళ్ళైతే హైదరాబాద్కి అయితే రావడం అయితే జరిగింది. ఇలా ఏదైతే వాళ్ళ ఉపాధి కోసము హైదరాబాద్కి వచ్చిన తరుణంలో వాళ్ళు ఏదైనా ఒక జాబ్ కోసము, ఒక ఇంటి రెంట్ కోసం అయితే జవహర్లాల్లో అయితే ఉందామని అనుకునే తరుణంలో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉండడం అయితే జరిగింది. ఆ బాలుడు బయటికి రావడంతోనైతే కుక్కలు దాడులు చేసి ఆ బాలుడిని అయితే చంపేయడం అయితే జరిగింది. ఈ ఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకోటి కూడా, వాళ్ళు మధ్యతరగతి కుటుంబం కాబట్టి వాళ్ళకైతే ఏదైనా సాయం, ఆర్థిక సాయం కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు బాలును కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఎందైనా కొడుకునైతే తీసుకురాలేరు. కాకుండా ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఏవైతే డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా కుక్కలు ఉన్నాయని కూడా చాలా కంప్లైంట్ కూడా రేజ్ చేసాము, కానీ ఇది ఎవరు పట్టించుకోగలరు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా బాలును కోల్పోయడం కూడా చెప్తాము. అంతకుముందు కూడా అక్కడ ఒక మహిళ పైన కూడా దాడి కూడా జరిగినాయి, కుక్కల దాడి కూడా జరిగినాయని కూడా చెప్తా ఉన్నారు. దాడి జరిగినా కూడా ఈరోజైతే మా ఫ్యామిలీలోనైతే ఈరోజైతే ఒకరిని కోల్పోవడం అని కూడా జరిగిందని కూడా చెప్తారు. ఈరోజు గాంధీ హాస్పిటల్లో వాళ్ళైతే వాళ్ళ బాలుడు పోస్టుమార్టం నిమిత్తం అయితే ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళకి అసలు మాట్లాడిద్దామన్న ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ బాధ ఇంత కాదు. కన్న తల్లి బాధ అనేది చాలా
చెప్పలేం, మన మాటలు చెప్పలేము. ఎందుకంటే నవమాసాలు మోసిన తల్లి ఈరోజు కొడుకు లేదని చెప్పే ఆ మాట కూడా తను తట్టుకోలేకపోతా ఉంది. ఎందుకంటే అది తల్లి బంధం అంటే ఆ విధంగా ఉంటుంది. ఈరోజు వాళ్ళ కొడుకు లేకపోవడము ఆ తల్లి జీర్ణించుకోలేకపోతా ఉంది. ఇలాంటి తల్లి బాధ అనేది ఇంకొక తల్లికి కూడా కలగద్దని కూడా ఆ తల్లి అయితే కోరుకుంటా ఉంది. ఈ ఘటన పైన ఇప్పటివరకే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ ఘటన అనేది ఈ రోజున జరిగింది కాదు, ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ఇక్కడ తల్లిదండ్రులంతా వేదన పడుతూ ఉన్నారు, ఇక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు. మనం అయితే అమ్మ ఇది ఏ సమయంలో జరిగింది, నైటా లేకుండా మార్నింగ్? రాత్రి 7 గంటల సమయంలో అండి. అక్కడ లైట్లు ఉండవు, కరెంట్ ఉండదు, చెత్త చెదారము. ఏ సంబంధిత అధికారి కూడా అక్కడ నీట్నెస్ ఉంచరు, లైట్లు స్ట్రీట్ లైట్ ఉండదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చిరండి. వాళ్ళు వచ్చి ఏదో బతుకుదాం అనుకున్న సమయంలో ఇంకా వచ్చి నెల రోజులే అయింది. రూమ్ తీసుకుందాము, ఇంకా జాబ్ చూసుకుందాం అనే సమయంలో ఇట్లా జరిగిపోయింది. బాబుని కోల్పోవడం జరిగింది. ఆ కుక్కలు 10 కుక్కలు ఎగబడి విక్కొని పోయినాయి చూస్తుండగానే. ఇంకెవరు ఏం చేయలేకపోయిండ్రు. ఆ బాబు మొత్తం ఇప్పుడు ప్రాణాలతో లేకుండా అయిపోయిండు. వాళ్ళకి ఏమన్నా జీవనోపాధి కల్పించాలి ప్రభుత్వం. ఏమన్నా చూసి వాళ్ళకి ఏదైనా బతుకుదేరువు చూపించాలి. ఇట్లా బతుకుదేరువు లేని వాళ్ళకు కుక్కల మీద కూడా ప్రభుత్వంకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తున్నారు, తీసుకుపోయి కుక్కలను ఏం చేస్తున్నారు, పిల్లలు కాకుండా ఏదో సర్జరీయో ఇంజెక్షన్సో ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలేస్తున్నారు అదే కుక్కల్ని. అవి కరవకుండా అయితే ఊకోవు కదా. కరవకుండా కరవకుండా మళ్ళీ ఇంకొకరికి ఇట్లాంటి సంఘటన జరగకుండా కరవకుండా చేసేటట్టు మీరు ఏదన్నా ఒకటి చేసి వాటిని ఆపేసేటట్టు చేయండి. ప్రభుత్వము దీనిపైన గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆ తండ్రికి మాత్రం ఏదో ఒక ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటన మీద అయితే స్పందించారు. ఎవరైనా సంబంధిత అధికారులు ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా కలవడానికి ట్రై చేశారు? ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు రాలేదు. మీడియా వాళ్ళే 10 మంది వస్తున్నారు పోతురు. వాళ్ళు ఏం చేస్తారండి? మీడియా వాళ్ళు టీవీలలో చేస్తారు. ఎవరైనా సంబంధిత అధికారి వచ్చి మరి ఏం జరిగింది ఏంది దానికి పర్యవసనం ఏందని ఎవ్వరు చెప్పింది లేదండి. మీడియా వాళ్ళు కూడా పోయి వాళ్ళని గట్టిగా అడగండి. మమ్మల్ని అడగడం కాదు, బాధితులను అడగడం కాదు, బాధితులను అడగడం కాదు, పోయి సంబంధిత అధికారులను అడగండి. మీ మీద ఇట్లా అందరు కంప్లైంట్ ఇస్తున్నారు ఏంది మరి మీరు ఏం చేస్తున్నారని మీరు అందరు పోయి మీడియా వాళ్ళని అడగండి. ఫస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు సంబంధిత అధికారులకు అడగాలి. మీరు కనుక్కొని మాట్లాడాలి కదా. ఎవరు రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. మళ్ళీ బస్సులో లీడర్లు ఏం చేస్తారు? వస్తారు, ఓట్ల గురించి వస్తారు. వీళ్ళు గెలవాలన్నా వాళ్ళు గెలవాలన్నా అని తిరుగుతారు. వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు, వీళ్ళు గెలిస్తే వీళ్ళ ఇంట్లో ఉంటారు. మందిని అయితే వాడుకుంటారు కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూడుర్రి, ఇక మీరే మాట్లాడుర్రి. ఇక్కడ ఉన్న ఘటన నిజంగా ఇంతవరకు కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఏం జరిగింది, ఆ ఘటన మీద ఏం జరిగింది అనేది కూడా స్పందించలేదని ఇక్కడైతే చెప్తా ఉన్నారు. ఓట్ల కోసం అయితే వస్తూ ఉంటారు కానీ మమ్మల్ని అయితే ఓట్లు వేయండి అని ఇంటింటికి తిరుగుతారు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి ఎందుకు ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు? ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఎందుకు అడగరు? సంబంధిత అధికారులను ఎందుకు ప్రశ్నించారు? ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం కాకుండా చేయరు? ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎందుకు రిపీట్ కాకుండా ఈ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఘటన ఇదైతే కొత్తదైతే కాదు. గతంలో కూడా దాడులు అయితే జరిగినాయి. కుక్కల దాడులు అయితే బలైన వాళ్ళు ఉన్నారు, గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవైతే ఇప్పుడైతే కొత్త కాదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా దీని మీద అయితే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మేయర్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న అమ్రపాలి కావచ్చు, దీని మీద అయితే చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. వీళ్ళకి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి కుక్కల దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. ఇక్కడ సంబంధిత అధికారులపైన చర్య తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఘటనల వాళ్ళకు ఫ్యామిలీస్కి ఏదైనా చేయుత కూడా కల్పించాలని ఇక్కడైతే వీళ్ళైతే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చారు, ఇక్కడ ఏదో పని చేసుకుందామని వచ్చిన తరుణంలో ఈ విధంగా అయింది కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. మరి దీనిపైన మరి ఇంకా ఎక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నారు.